ఫ్రెండ్స్ అందరూ నమస్కారం. తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి వచ్చింది. ఎవరైతే అమౌంట్ ఇంకా పడినవారు ఉన్నారో, ఎలిజిబుల్ లిస్టులో పేరుండి అలాగే ఎలిజిబుల్ ఉన్నా కూడా పేరు లేనివారు, వారందరూ కూడా దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. అయితే ఎవరైనా సరే డబ్బులు పడిన తర్వాత చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అయ్యి లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే పేరు ఉందో లేదనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఆ లింక్లోనే. అయితే ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాల విషయానికి వస్తే, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ పథకం అందకపోతే గ్రామ వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా 15,000 మేర లబ్ధి, అలాగే వారికి 2,000 పోను 13,000 అయితే పడతాయి. తల్లికి వందన పథకం సంబంధించి పలు మార్గదర్శకాలు ఉత్తర్వులతో జారీ చేసింది ప్రభుత్వం. ఈ సంవత్సరానికి గాను 1 నుంచి ఇంటర్ వరకు జూలై 5వ తేదీన ఎవరైతే ఉంటారో ఇంటర్ విద్యార్థులకి అయితే జూలై 5వ తేదీన నిధులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇంటర్ విద్యార్థులు పడట్లేదు అంటున్నారు కాబట్టి అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అర్హుల నిబంధనలకు సంబంధించిన గత ప్రభుత్వం అమలు చేసిన వాటినే, అంటే అమ్మఒడి పథకంకి ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ని వీళ్ళు తేవడం జరిగింది. కొత్తవి ఏమీ పెట్టలేదు. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి యాడ్ అవుతుంది, వస్తుంది కాబట్టి అంతే. అయితే మీ ఇంట్లో 4 వీలర్ ఉన్నా, ట్రాక్టర్ ఉన్నా, ఆటోలు ఉన్నా వాటికి రాదు. ఇకపోతే మీ ఇంట్లో 300 యూనిట్లు కరెంటు ఉన్నా కూడా పెరిగినా కూడా రాదు. 75% హాజరు ఉంటేనే తల్లికి వందనం అయితే డబ్బులు వస్తాయి. మస్ట్ చూసుగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఐటీఐ, పాలిటెక్నికల్, IIIT విద్యార్థులకి ఇది వర్తించదు. విద్యార్థి కనీసం 75% హాజరు శాతం కలిగి ఉండాలి. అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఈ సంక్షేమ ఆర్థిక శాఖలు కలిపి సమన్వయంతో ఈ నిధులు బదిలీ చేస్తున్నాయి. అయితే మీకు అన్ని విధాలుగా ఉండి అమౌంట్ రాకపోతే కనుక ఖచ్చితంగా సోమవారం వరకు వెయిట్ చేయండి. సోమవారం తర్వాత గ్రామ వార్డు సచివాలయంలో మీరు గ్రీవెన్స్ అనేది ఒకటి అవైలబుల్ ఉంది. ఎనిబుల్ విషయంలో దాంట్లో మీరు కంప్లైంట్ అయితే పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి జూలై 5వ తేదీన డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క పని చేయండి. మీరు సోమవారం వరకు వెయిట్ చేయండి. సోమవారం తర్వాత పడకపోతే సచివాలయంలో గ్రీవెన్స్లో అర్జీలు పెట్టండి. సో ప్రతి ఒక్కరికైతే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. అలాగే చాలామందికి ఇన్యాక్టివ్ అని ఉంది అని అంటున్నారు. సో ఇన్యాక్టివ్ అంటే మీరు బయోమెట్రిక్ ఇదివరకు వేయలేదు, అది కూడా గ్రామ వార్డు సచివాలయంలో జరుగుతుంది. అక్కడ 1000 మంది వేసేస్తే జూలై 5వ తేదీన మీకైతే ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ వచ్చేసి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. అదొక రీజనే. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.